లాస్ట్ సీజన్లో రన్నరప్గా నిలిచి భారీ అంచనాలతో సీజన్ను ప్రారంభించిన హైదరాబాద్ మొదటి మ్యాచ్లో భారీ విజయాన్ని అందుకుంది. తర్వాత జరిగిన 5 మ్యాచ్ల్లోనూ వరుస ఓటములతో డీలా పడింది. హోమ్ గ్రౌండ్లో జరగనున్న మ్యాచ్లు తిరిగి పుంజుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరోవైపు సీజన్లో ఆడిన 4 మ్యాచ్ల్లో 3 విజయాలతో దూకుడు మీదున్న పంజాబ్ కింగ్స్ హైదరాబాద్ను పడగొట్టి పాయింట్స్ టేబుల్లో మరింత పైకి వెళ్లాలని కసిమీదుంది. వరుసగా విఫలమవుతున్న ఎస్ఆర్హెచ్ టాప్ ఆర్డర్లో హెడ్ అభిషేక్ శర్మ, ఇషాన్ కిషాన్ ఇవాల్టి మ్యాచ్లో రాణిస్తేనే హైదరాబాద్కు గెలిచే అవకాశాలుంటాయి. పవర్ ప్లే ముగిసే వరకు టాప్ ఆర్డర్ వికెట్లు కాపాడుకుంటే మాత్రం భారీ స్కోర్ సాధించడం ఖాయం. మరోవైపు బౌలింగ్లో అనుకున్నంతగా రాణించలేకపోతున్న సిమర్జిత్ను ఇవాల్టి మ్యాచ్కు పక్కన పెట్టి రాహుల్ చాహర్ను తీసుకునే అవకాశం ఉంది. రాహుల్ చాహర్ బాల్తో మ్యాజిక్ చేస్తే హైదరాబాద్కు గెలుపు అవకాశాలు మెరుగుపడతాయి. వరుస ఓటములతో విసిగిపోయిన అభిమానులు ఇవాల్టి మ్యాచ్లో విజయం సాధించి టేబుల్ చివరన ఉన్న ఎస్ఆర్హెచ్ పైకి రావాలని ఆశగా చూస్తున్నారు. మరి కమిన్స్ సేన విక్టరీ సాధిస్తుందా లేక ఓటముల పరంపర కొనసాగిస్తుందో చూడాలి. ఇక లాస్ట్ సీజన్లో రన్నరప్గా నిలిచి భారీ అంచనాలతో సీజన్ను ప్రారంభించిన హైదరాబాద్ మొదటి మ్యాచ్లో భారీ విజయాన్ని అందుకుంది. తర్వాత జరిగిన 5 మ్యాచ్ల్లోనూ వరుస ఓటములతో డీలా పడింది. హోమ్ గ్రౌండ్లో జరగనున్న మ్యాచ్లో తిరిగి పుంజుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరోవైపు సీజన్లో ఆడిన 4 మ్యాచ్ల్లో 3 విజయాలతో దూకుడు మీదున్న పంజాబ్ కింగ్స్ హైదరాబాద్ను పడగొట్టి పాయింట్స్ టేబుల్లో మరింత పైకి వెళ్లాలనే కసి మీదుంది. వరుసగా విఫలమవుతున్న ఎస్ఆర్హెచ్ టాప్ ఆర్డర్లో హెడ్ అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ఇవాల్టి మ్యాచ్లో రాణిస్తేనే హైదరాబాద్కు గెలిచే అవకాశాలుంటాయి. పవర్ ప్లే ముగిసే వరకు టాప్ ఆర్డర్ వికెట్లు కాపాడుకుంటే మాత్రం భారీ స్కోర్ సాధించడం ఖాయం. మరోవైపు బౌలింగ్లో అనుకున్నంతగా రాణించలేకపోతున్న సిమర్జిత్ను ఇవాల్టి మ్యాచ్కు పక్కన పెట్టి రాహుల్ చాహర్ను తీసుకునే అవకాశం ఉంది. రాహుల్ చాహర్ బాల్తో మ్యాజిక్ చేస్తే హైదరాబాద్కు గెలుపు అవకాశాలు మెరుగుపడతాయి. వరుస ఓటములతో విసిగిపోయిన అభిమానులు ఇవాల్టి మ్యాచ్లో విజయం సాధించి టేబుల్ చివరన ఉన్న ఎస్ఆర్హెచ్ పైకి రావాలని ఆశగా చూస్తున్నారు. మరి కమిన్స్ సేన విక్టరీ సాధిస్తుందో లేక ఓటమిల పరంపర కొనసాగిస్తుందో చూడాలి. ఇక మరి కాసేపట్లో ఎస్ఆర్హెచ్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ జరగబోతోంది. అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈసారైనా ఎస్ఆర్హెచ్ సొంత గ్రౌండ్లో గెలుస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. లాస్ట్ సీజన్లో రన్నరప్గా నిలిచి భారీ అంచనాలతో సీజన్ను ప్రారంభించిన హైదరాబాద్ మొదటి మ్యాచ్లో అయితే భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాణా లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాణా, చెప్పండి, ఇవాళ ఎస్ఆర్హెచ్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ పై అంచనాలు ఏ విధంగా ఉన్నాయి? ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఏమంటున్నారు? అసలు అక్కడ కోలాహలం ఏ విధంగా ఉంది? ఉప్పల్ స్టేడియం మొత్తం కూడా చాలా కోలాహలంగా కనపడుతుంది. నా వెనకాల చూడొచ్చు, మొత్తం అంతా కూడా స్టూడెంట్స్ కానీ వీళ్ళు పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి వచ్చారు. సో వీళ్ళందరూ కూడా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్, పైగా క్రికెట్ ఫ్యాన్స్ వీళ్ళందరూ కూడా. సో ఎట్లా ఉండబోతుంది మ్యాచ్? ఎందుకంటే కేవలం ఒక 1 hourలో స్టార్ట్ కాబోతుంది కాబట్టి ఒకసారి వాళ్ళ ఎక్సైట్మెంట్ అడుగుదాం. ఎందుకంటే వీళ్ళందరూ ఆల్మోస్ట్ ఫస్ట్ టైం వచ్చినటువంటి వారే. ఏంటి ఫస్ట్ టైం వచ్చారా స్టేడియంకి? ఫస్ట్ టైమే వచ్చాను నేను. ఏంటి క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ ఉందా? చూస్తూ ఉంటాను. అవునా? ఐపీఎల్ చూసారా రెగ్యులర్గా ఎప్పుడన్నా?
రెగ్యులర్గా కాదు కానీ వీళ్ళిద్దరు చాలా చూస్తారు, అందుకే నేను కూడా చూస్తా. ఫస్ట్ టైం నేను వస్తున్నాను. అవునా? ఏంటి ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మనం అందరం నల్సార్ నుంచి హైదరాబాద్లోనే చదువుకుంటాం. ఓకే ఓకే ఓకే. నల్సార్ స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా. సో ఏంటి ఎట్లా ఉండబోతుంది ఇవాళ? హౌ ఎక్సైటెడ్ యు? ఐ థింక్ ఐఎమ్ ఈక్వల్లీ ఎక్సైటెడ్. వాళ్ళు ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారు, నేను అంతే ఎక్సైటెడ్గా ఉన్నాను. అండ్ ఒక అద్భుతమైనటువంటి మ్యాచ్ చూడబోతున్నాం. బట్ ఇన్ ఫేవర్ ఆఫ్ సన్ రైజర్స్ హైదరాబాద్. సన్ రైజర్స్ హైదరాబాద్ ఆర్ గోయింగ్ టు రాక్. 6 days మంచి రెస్ట్ తర్వాత ఆడుతున్నారు. 6th తర్వాత మళ్ళీ 12th రోజు మ్యాచ్ చూస్తున్నాం. అండ్ టుడే ఈస్ గోయింగ్ టు బి ద డే ఫర్ దెమ్. ఎందుకంటే ఈ రోజు ఆడే వికెట్ కూడా 270, 280 స్కోర్ చేసినటువంటి వికెట్ పైన ఆడుతున్నారు కనుక దట్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు ఫేవర్ దెమ్ టుడే, నో డౌట్. వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టేషన్ ఆన్ దిస్ మ్యాచ్? None. We're just here to. We're here for the expectation is that Punjab Kings will win this match very easily. Punjab Kings is going to win the toss. They're going to bowl. You from Punjab? That's why. It will be 5 all out. Punjab Kings will chase it in one ball. First ball 6. Punjab Kings will win today. Then yours? I completely disagree with that opinion, by the way. I think Sunrisers Hyderabad will score 200 plus, and Abhishek Sharma and Travis Head will have a field day. And I think today finally we'll have all the SRH batters firing. And Punjab bowlers, especially Arshdeep Singh. This is not cricket buzz. This is not cricket buzz. This is So వీళ్ళిద్దరి మధ్య మంచి పోటీ ఉంది. And Punjab Kings will make sure that we have fun. Punjab Kings is the best team in the world. Punjab Kings is my team, and we are going to win today. Yes. She is laughing in behind you. She's laughing because yes, sir. She's laughing because she loves generals. Have you seen any IPL matches? No, it's my first time. Yeah. How excited are you? Very excited. For the crowd, not for the match. Yeah. For the crowd, same. We're here for the vibe. Yeah. Okay, వీళ్ళందరూ ఫస్ట్ టైం వచ్చారట. క్రౌడ్ కి వాళ్ళు ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతున్నారు. ఏంటి ఎట్లా ఉండబోతుంది ఇవాళ? ఎందుకంటే ఆల్రెడీ 4 losses. సో చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. ఎట్లా ఉండబోతుంది? ఐ థింక్ ఎస్ ఈరోజు మంచి ఛాన్స్ ఉంది అన్న, డౌటే లేదు. ఎందుకంటే మంచి రెస్ట్ తర్వాత వాళ్ళు ఆడుతున్నారు కనుక అది చాలా వర్కౌట్ కావాలి వాళ్ళకు. కొన్ని స్ట్రాటజీస్ కూడా వర్కౌట్ అవుతాయి అనుకుంటున్నాను. కాంబినేషన్ సపోర్ట్ అఫ్కోర్స్ ఇప్పటివరకు అన్ని క్లిక్ కాలేదు. అండ్ టాప్ ఆర్డర్లు ఇంతకుముందు యంగ్స్టర్ చెప్పారు కదా, టుడే ఈస్ గోయింగ్ టు బి ద డే ఫర్ అభిషేక్ శర్మ అని. ఇప్పటివరకు అభిషేక్ శర్మ ఒక్క 6 కూడా కొట్టలేదంటే వీ కాంట్ బిలీవ్ యాక్చువల్లీ 5 matches. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి అభిషేక్ స్ట్రగుల్ అవుతున్నాడు. బట్ టుడే ఈస్ గోయింగ్ టు బి ద డే ఫర్ హిమ్, ఐ బిలీవ్ యాక్చువల్లీ. సో బౌలింగ్ లో కాస్త నిజంగానే బౌలింగ్ లో చాలా వరకు కూడా ఇతను అనేది ఏంటంటే అభిషేక్ శర్మ కూడా పంజాబ్ నుంచి వచ్చాడంటే యాక్చువల్లీ వీ షుడ్ యాక్సెప్ట్, బికాస్ అఫ్ కోర్స్ ఇది ఒక అద్భుతమైనటువంటి లీగ్ అండ్ అందరూ అన్ని చోట్ల నుంచి వచ్చి ఆడుతున్నారు అండ్ మంచి ఎక్సైట్మెంట్ కనబరుస్తున్నారు. సో అభిషేక్ షుడ్ ఫైట్ టుడే, ఎందుకంటే అతని పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ అఫ్ కోర్స్ ఇప్పుడు కొంచెం స్ట్రగుల్ అవుతున్నాడు, ఒక రన్అట్ కూడా అందులో మేము మధ్యలో చూసాం. టుడే ఐఎమ్ షూర్ అభిషేక్ విల్ షైన్ in Uppal Stadium. I think after 3 failures, the time has come for them to fire, and they'll come. The time has not come for 4th failure, and today is the day. I believe that Abhishek Sharma and Travis Head will take this game away from Punjab. Let's go SRH. సో ఏంటంటే చాలా క్రూషియల్ మ్యాచ్. మన బౌలింగ్ డిపార్ట్మెంట్ చూసాము, ఎందుకంటే బ్యాటింగ్ అంటేనే ఎస్ఆర్హెచ్ అని చెప్తారు కదా. అభిషేక్ శర్మ ఉన్నాడు, ఎట్లాగే ట్రావెల్స్ హెడ్ ఉన్నారు. తర్వాత వచ్చినటువంటి టాప్ ఆర్డర్ కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి, ఎందుకంటే ఈ పిచ్ కూడా చాలా బ్యాటింగ్ అనుకూలమైనటువంటి పిచ్ కదా. రానా మనం కపుల్ ఆఫ్ టైమ్స్ డిస్కస్ కూడా చేసాం, మీకు గుర్తుంటుంది. ఈ సంవత్సరం అసలు యాక్చువల్గా నితీష్ కుమార్ రెడ్డికి ఒక డిఫరెంట్ రోల్ అప్పచెప్పారు. కొంచెం ప్రెషర్ అతని పైన ఉంది, ఎందుకంటే టాప్ ఆర్డర్ కొలాప్స్ అయినప్పుడు కొంచెం స్ట్రగుల్ అవుతున్నాడు అక్కడ. యాక్చువల్లీ నితీష్ కుమార్ రెడ్డి ఈ లవ్స్ ఫ్రీడమ్, ఈ నీడ్స్ ఫ్రీడమ్ యాక్చువల్లీ. అండ్ ఈరోజు నేను అనుకుంటాను టాప్ ఆర్డర్ ఇంతకుముందు యంగ్స్టర్ చెప్పినట్టుగా అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ ఒక మంచి స్టార్ట్ ఇచ్చినట్లయితే దట్ కెన్ డెఫినెట్లీ రిలీవ్ ద ప్రెషర్ యాక్చువల్లీ. ఇషాన్ కిషన్ కూడా ఫస్ట్ మ్యాచ్లో అద్భుతంగా ఆడిన తర్వాత కొంచెం ప్రెషర్లో కనబడ్డాడు, లేదని కాదు. సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. ఒక్కొక్కసారి 0 స్కోర్ చేసే వాళ్ళు సెంచరీ చేస్తుంటారు, సెంచరీ వాళ్ళు 0 చేయడం చూస్తుంటాం మనం. ఇట్ హ్యాపెన్స్ ఇన్ క్రికెట్, గేమ్ ఆఫ్ క్రికెట్. బట్ ఈరోజు మాత్రం నేను అనుకుంటాను మంచి రెస్ట్ తర్వాత ఆడుతున్నారు కనుక 6 days రెస్ట్ తర్వాత దట్ షుడ్ డెఫినెట్లీ వర్కౌట్ ఫర్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఫ్రెష్గా ఉన్నారు అండ్ ప్యాట్ కమిన్స్ విల్ హ్యావ్ డిఫరెంట్ స్ట్రాటజీస్ ఫర్ ప్లేస్, అందులో ఎటువంటి డౌట్ లేదు రానా, నాకు అలా అనిపిస్తుంది ఈరోజు. ఎందుకంటే మనకు మెయిన్ ప్యాట్ కమిన్స్ ఇటు బ్యాటింగ్లోనూ రాణిస్తున్నాడు, బౌలింగ్లో రాణిస్తున్నాడు. కాకపోతే ఒక ప్రెషర్ అనేది ఈజీగా కనపడుతుంది అనిపిస్తుంది నాకు కూడా ప్యాట్ కమిన్స్లో. బికాస్ అసలు యాక్చువల్గా ప్యాట్ కమిన్స్ రోల్ ఒక బిగ్గర్గా ఎందుకు ఉండాలంటే పంజాబ్ బ్యాటర్స్ కూడా మంచి ఫామ్లో ఉన్నారు. అండ్ ఆర్య విసా వాట్ అన్ ఇన్నింగ్స్ ఈ ప్లేడ్ యాక్చువల్లీ లాస్ట్ మ్యాచ్లో చెన్నై అగైన్స్ బ్రిలియంట్గా ఆడాడు. సో అతని వికెట్ టాప్లో చాలా కీలకం. శ్రేయస్ అయ్యర్ అండ్ ఆర్యాన్ కంట్రోల్ చేసినట్లయితే ఐ థింక్ సన్ రైజర్స్ హైదరాబాద్ కెన్ గెయిన్ కంట్రోల్ యాక్చువల్లీ, ఎందుకంటే టాప్లో 2 wickets అనేవి చాలా చాలా కీలకంగా మారుతున్నాయి వాళ్ళకు. అండ్ ఈ ఇద్దరిని అవుట్ చేయడం అనేది చాలా కీలకం. అండ్ ఈరోజు వాళ్ళిద్దరి కొరకు ఒక స్పెషల్ స్ట్రాటజీ ఉంటుంది సన్ రైజర్స్ హైదరాబాద్ నుండి. అండ్ మీరు అన్నట్టుగా మేబీ ప్యాట్ కమిన్స్ మైట్ గెట్ దెమ్ అవుట్, ఆర్ మేబీ షమి నుంచి కూడా చూడవచ్చు ఒక మంచి పర్ఫార్మెన్స్. సో వాళ్ళిద్దరు బ్యాటర్స్ని అవుట్ చేయడం అనేది చాలా కీలకం. పంజాబ్ విషయానికి వస్తే
డిఫరెంట్ ఉంది. శ్రేయస్ అయ్యర్ అయితే 2.0 చూపిస్తున్నాడు, ఎందుకంటే చాలా కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు కదా. సో ఎట్లా ఉండబోతుంది ఆయన? టోర్నమెంట్ స్టార్ట్ కాకముందే రిక్కీ పాంటింగ్ చెప్పాడు వీ హ్యావ్ ద బెస్ట్ టీమ్ యాక్చువల్లీ దిస్ ఇయర్ అని చెప్పి. ఎందుకంటే వాళ్ళు ఈవెన్ ఆక్షన్లో కూడా చూసాం రానా, ఒక 2-3 మాత్రమే ఉంచుకొని మిగతా వాళ్ళందరినీ వాళ్ళు వదిలేసుకున్నారు. అండ్ ఒక కొత్త టీం రియల్గా చెప్పాలంటే అబ్సల్యూట్లీ. అండ్ మీరు చూడండి కొత్త టీంలో మంచి టీంను సెలెక్ట్ చేశారు వాళ్ళు. అండ్ మ్యాక్సిమం కూడా మీరు చూసినట్లయితే హైదరాబాద్కి ఆడినటువంటి ప్లేయర్స్ కూడా ఉన్నారు. మీకు యాసన్ ఆఫ్ కోర్స్ ఈ ప్లేయర్ ఫర్ సన్ రైజర్స్ హైదరాబాద్, కొంతమంది అలా ఉన్నారు లేరని కాదు. సో నాకేమనిపిస్తుంది అంటే ఐ థింక్ అది కొంచెం వరకు వర్కౌట్ అవుతుంది. అండ్ మ్యాక్సిమం ఆస్ట్రేలియన్స్ ఉన్నారు అందులో. బట్ ఇంకా వాళ్ళకు కూడా మిడిల్ ఆర్డర్ మీరే ఏంటి ఇవాళ ఎంత కొడుతుంది అనుకుంటున్నారు ఎస్ఆర్హెచ్? ఫస్ట్ డేలో మనకి ఎంత అయితే టార్గెట్ని ఇవాళ రీచ్ కోరుకుంటూ ఇక్కడికి ఈ స్టేడియంకి మేము వచ్చేసాం. ప్రతి మ్యాచ్ 300 అంటారు వచ్చేస్తూ ఉంటాం. కానీ ఈ మ్యాచ్ ఇంకా వచ్చేసి మేము ఎక్కడి నుంచి హన్మకొండ నుంచి మార్నింగ్ బయలుదేరాము. ఇప్పుడు వచ్చేసి మీ పాత టీచర్ దొరకమని కూడా పాత టీచర్ వచ్చారు. మరి పాత కూడా మర్చిపోకుండా, ఎందుకంటే లాస్ట్ ఇయర్ అభిమానులు మాత్రం ఫుల్ ఎక్సైటింగ్ గా ఉన్నారు, చాలా క్రేజీగా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ టీ షర్ట్స్ కానీ వాళ్ళు పట్టుకున్న ప్లకార్డ్స్ కానీ చాలా ఇన్నోవేటివ్ గా కనపడుతున్నాయి. సో చూడాలి ఇవాళ ఎస్ఆర్హెచ్ మధ్య అలాగే ఇటు పంజాబ్ జట్టు మధ్య కూడా జరుగుతుంది కాబట్టి సో ఎట్లా ఉండబోతుంది, ఎవరు గెలుస్తారనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రెండు టీంలు కూడా చాలా ఇంపార్టెంట్. కాకపోతే సన్ రైజర్స్కి చాలా చాలా కీలకమైనటువంటి మ్యాచ్. సో ఇవాళ ప్యాట్ కమిన్స్ తన క్యాప్టెన్స్ని ఏ విధంగా చూపిస్తాడని కూడా మనం ఒకసారి చూడాలి. సో ఏంటి ఈసారైనా 300కి కొట్టి గెలవాలని కోరుతూ ఈసారి ఖచ్చితంగా 300 కొడుతుంది ఎస్ఆర్హెచ్. పక్కా విన్ టుడే మ్యాచ్. సో ఇది ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ ఇవాళ మ్యాచ్ లో గెలుస్తుందని కూడా అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. రైట్ రానా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.